ఒక మంచి పంట ఒక చిన్న గింజతోనే మొదలవుతుంది. ఈరోజు టమోటా, వంగ గింజలను కోకోపీట్తో కలిపి నర్సరీ ట్రేలో వేశాం. ఈ చిన్న గింజలు ఎలా ఆరోగ్యమైన మొక్కలుగా మారుతాయో ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా మనం సిద్ధం చేసుకున్న కోకోపీట్ని నర్సరీ ట్రేలకు నింపాలి. ఈ కోకోపీట్ తేమను బాగా నిల్వ ఉంచుతుంది. మనం వేసిన ఈ చిన్న గింజలు త్వరగా మరియు సమానంగా మొలకెత్తడానికి సహాయపడుతుంది. ఇలా నర్సరీ ట్రేలో మొక్కలను పెంచితే చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఆ తర్వాత బలమైన మొక్కలను పొలంలో నాటవచ్చు. ఇదే మంచి దిగుబడికి ఇదే మొదటి అడుగు. ఆ తరువాత మనం ఇంత మునుపు కోకోపీట్ నింపుకున్న ట్రేని తీసుకొని, అలాగే ఖాళీగా ఉన్న ట్రేను తీసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసిన దానివల్ల గుంతలు పడతాయి. గుంతలు పడ్డ ప్రదేశంలో మనం తెచ్చుకున్న టమోటా, వంగ గింజలను వేసుకోవడానికి మనకి చాలా సులువుగా ఉంటుంది. తరువాత నర్సరీ ట్రేలో వేయటానికి మనం వంగ, టమోటా గింజలను ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం సిద్ధం చేసుకున్న గింజలను ప్రతి గుంతలోనూ ఒక్కో గింజను జాగ్రత్తగా వేయాలి. అలానే గింజలను లోతుగా వెళ్లకుండా చూసుకోవాలి. చాలామంది నేరుగా పొలంలోనే విత్తనాలు వేస్తారు. కానీ నర్సరీ ట్రేలో పెంచడం వల్ల మొక్కలు ఆరోగ్యంగా మరియు బలంగా పెరుగుతాయి. ఇప్పటి నుంచి ప్రతిరోజు తేమ ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎండ ఎక్కువ పడకుండా జాగ్రత్త పడాలి. సుమారు ఒక వారం నుంచి 10 రోజుల్లో మొలకలు కనిపించడం ప్రారంభమవుతుంది. అవి బాగా పెరిగినప్పుడు పొలంలో నాటుతాము. మనం ట్రేలో వేసిన వంగ, టమోటా గింజలపై కోకోపీట్ను పలుచగా కప్పాలి. ఇప్పటి నుంచి రోజు తేమ ఉండేలా చూసుకుంటాము. ఈ గింజలు కొన్ని రోజుల్లో మొలకలు వస్తాయి. ఆ మొలకల పెరుగుదలను కూడా రాబోయే వీడియోలో మీకు చూపిస్తాము. మీరు కూడా టమోటా లేదా వంగ సాగు చేస్తుంటే మీ ప్రాంతంలో ఏ రకం విత్తనాలు వేస్తారో కామెంట్లో చెప్పండి. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మీ చిన్ని మనసుతో నన్ను క్షమించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా గ్రామీణ జీవన ప్రయాణాన్ని చూడటానికి మన పల్లె జీవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. జై రైతు, జై పల్లె జీవనం.